అబ్బా! ఆన్‌లైన్‌లో దొరుకుతదో హైదరాబాద్‌లో స్టార్ హోటల్ అని అమ్ముతారో గానీ నాకైతే నిన్నటి సంధి అర్జెంట్‌గా అరకు కాఫీ తాగబుద్దయితుందోల్లా. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని నోట్లో నీళ్లూరుతున్నాయి. అవోల్లా జరగా అరకు కాఫీ ఏడ దొరుకుతదో మీకేమన్నా జాడ తెలిస్తే చెప్పరాదుర్రి. వైజాగ్‌కో, ఢిల్లీకో పోవాలంటే నాతోటి కాదు గానీ గట్ల చూడబడితిరి. ఆఫ్టర్ ఆల్ ఒక కాఫీ తాగేతందుకు ఇంత అల్లాడిపోతుందేంది అని అనుకుంటున్నారా? ఏ నేనే కాదు గీ సారు చెప్పేదింటే మీకు కూడా అరకు కాఫీ అర్జెంటుగా తాగాలనిపిస్తుంది. ఓ నేనిప్పుడే టేస్ట్ చేశాను, నన్ను నమ్మండి. నేను ఇదివరకు ఎన్నడూ అరకు కాఫీ లాంటి కాఫీని టేస్ట్ చేయలేదు. చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్గా, ఇలా రుచి చూడగానే ఎంతో శక్తి వచ్చినట్టుగా ఆర్గానిక్ రుచితో నిండి ఉంది. వింటున్నారా ఈ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సారు ఎట్లా చెప్తుండో అరకు కాఫీ టేస్ట్ గురించి? ఇంటుంటేనే అర్జెంటుగా అరకు కాఫీ టేస్ట్ చేయాలనిపించేటట్టు ఊరిస్తుండలే. సార్ ఒక్కడే కాదు, కేంద్ర మంత్రులు, ఎంపీలంతా పార్లమెంట్ 2 సభలలో పెట్టిన అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్ లకు పోయి లొట్టలేసుకుంటా కమ్మటి కాఫీ తాగిర్రు. To thank our honorable speaker for giving special permission to have these stalls in Rajya Sabha and Lok Sabha canteens. So we wanted all the MPs also to taste this wonderful product. Through the parliament we wanted to promote this great product, and just like how our prime minister has that special liking for the product and also the efforts of the tribals. మరి అట్లుంటది అరకు కాఫీ అంటే. మున్పోపారి ప్రధాని మోడీ సారుకు అరకు కాఫీ టేస్ట్ కూడా చూపెట్టిండు సీఎం బాబు సారు. ఆ ముచ్చట మన్ కీ బాత్ లో కూడా యాద్ చేసుకుండు మన మోడీ సారు. नमस्ते। आप जहां रहती है वो अराकू वैली तो कॉफी के लिए बहुत मशहूर है। क्या आपका समूह भी इस क्षेत्र में कुछ काम करता है क्या? ఇప్పుడు ఆ అరకు కాఫీ స్టాళ్లను పార్లమెంట్లో పెట్టే పర్మిషన్ ఇచ్చిండు స్పీకర్ ఓం బిర్లా సారు. కానీ కాఫీ స్టాళ్లు తెరచుడేమో కానీ వీళ్ళిట్లా కాఫీ రుచి చూసుకుంటా ఆ టేస్ట్ను వర్ణిస్తుంటే అరకు కాఫీకి స్పెషల్గా అడ్వర్టైజ్మెంట్లు కూడా అక్కర్లేదేమో అనిపిస్తుందిలే.